hello, namaste. This is Arun from the Green Channel. Hi friends, hope you are all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. So ఈ రోజు మనం ఒక ఎక్సైటింగ్ టాపిక్తో వచ్చాం. సో ఇది మనం January 2021లో సో ఇయర్ స్టార్టింగ్లో ఇది పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నా కూడా వీ హ్యావ్ గాట్ ది నర్సరీ మేళా, గ్రాండ్ నర్సరీ మేళా ఎట్ పీపుల్స్ ప్లాజా హైదరాబాద్. అది మనం జరిగింది. మనకి అన్ని రకాల స్టాల్స్ అన్ని డిఫరెంట్ స్టేట్స్ నుంచి వేరే ప్లేసెస్ నుంచి మనకి హైదరాబాద్లో అది నర్సరీ మేళా జరగడం, దానికి మనందరం వెళ్ళటం, దాని డీటెయిల్స్ అన్నీ మనకి ఈ ఛానల్ ద్వారా మీకు చాలామందికి అందజేశాం. అండ్ ఆల్ ద సపోర్ట్ దట్ యూ హెవ్ గివెన్ ఇస్ రియలీ గ్రేట్. సో అగైన్ ఆ పర్టికులర్ నర్సరీ మేళా మళ్ళీ ఈ ఆగస్టులో జరగబోతోంది. ఎస్, సో జనరలీ లాస్ట్ ఇయర్ మనకి బికాస్ ఆఫ్ దిస్ హోల్ సిచ్యువేషన్ ఆగస్టులో జరగలేదు. కానీ ఇది మామూలుగా షెడ్యూల్ ప్రకారం సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. అది జనవరిలో ఒకసారి, ఆగస్టులో ఒకసారి. సో ఇప్పుడు ఆగస్టులో మళ్ళీ 19th ఆగస్టు నుంచి 23rd ఆగస్ట్ వరకు మళ్ళీ ఈ గ్రాండ్ నర్సరీ మేళా అగైన్ ఎట్ పీపుల్స్ ప్లాజా హైదరాబాద్ జరగబోతోంది. ది ఫీల్డ్ ఈజ్ ఆల్ సెట్. మిగతా ఆర్గనైజర్స్ వాళ్ళందరూ దాని గురించి పనిచేస్తున్నారు. సో జస్ట్ మేకింగ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ అస్ టు గో అండ్ విజిట్ ఇట్. సో ఈ నర్సరీ మేళా గురించి మీకు అసలు ఏం జరుగుతుంది, ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు కానీ ఇంతవరకు వెళ్ళని వాళ్ళు కానీ అయితే, సో ఐ విల్ జస్ట్ గివ్ యూ అ బ్రీఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్. రకరకాల ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి. ఎక్స్పోజ్, తర్వాత వేరియస్ ఎక్స్పోర్ట్ క్వాలిటీవి, క్లాత్ ఎగ్జిబిషన్స్, జనరల్ ఎగ్జిబిషన్స్, అట్లాగే మనకి గార్డెన్ రిలేటెడ్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ దిస్ ఇస్ అ గ్రేట్ ఛాన్స్ టు లుక్ ఎట్ వేరియస్ ప్లాంట్స్, వేరియస్ వెరైటీస్, ఇండోర్, అవుట్డోర్, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రోటన్, ఫ్లవర్స్, వెజిటబుల్స్, సీడ్స్, సాయిల్, ఒకటేంటి, ఇట్స్ జస్ట్ లైక్ సింగిల్ స్టాప్. సో ఎవ్రీథింగ్ దట్ యూ విల్ గెట్ ఇన్ వన్ ప్లేస్, దట్ ఈస్ గ్రాండ్ నర్సరీ మేళా. సో ఈ గ్రాండ్ నర్సరీ మేళా అనేది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ కండక్టింగ్ దిస్, అండ్ దే హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో వీళ్ళు అరౌండ్ 30-35 స్టాల్స్తో మొదలు పెట్టారు కొన్ని సంవత్సరాల క్రితం. నౌ ఇట్ హెస్ క్రాస్డ్ మోర్ దెన్ 100 స్టాల్స్. సో లాస్ట్ ఇయర్ కూడా ఐ థింక్ అరౌండ్ 120 స్టాల్స్ ఏమో వచ్చినాయి. అండ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ గ్రో ఇయర్ బై ఇయర్. సో ఈసారి కూడా 100కి తక్కువ లేకుండా డెఫినెట్గా స్టాల్స్ ఉంటాయి. ఈ స్టాల్స్ అన్నీ కూడా వీళ్ళు ఒక గ్రూప్స్గా ఆర్గనైజ్ చేసి ఉంచుతారు. సో సీడ్స్, ఫర్టిలైజర్స్, అండ్ తర్వాత ఇంకేదైనా న్యూ టెక్నాలజీస్ ఉంటాయి అవి, అండ్ సాయిల్ మిక్సెస్ కానీ, తర్వాత ఫ్రూట్ వెరైటీ ప్లాంట్స్, అండ్ ఎనీ న్యూ మోడల్స్ ఆర్ ది మోడర్న్ టెక్నిక్స్ దట్ ఆర్ టు బి యూస్డ్ ఇన్ టెర్రస్ గార్డెనింగ్ కానీ, ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఈ గ్రాండ్ నర్సరీ మేళా అనేది మనకు ఒక మంచి అవకాశం. సో ఇది 19th రోజు మార్నింగ్ ఓపెన్ అవుతుంది. ఆ ఓపెనింగ్ సెరమనీ అయిన తర్వాత ఆల్ స్టాల్స్ విల్ బీ ఓపెన్ ఫర్ ది పబ్లిక్. దీనికి జనరల్గా ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఒక లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో నేను వెళ్తున్నాను ప్రకారం దానికి 20 రూపీస్ పర్ పర్సన్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ అని ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంది. దాన్ని శ్రీనివాస్ హర్కర్ అనే సార్ మనకి దీన్ని కంప్లీట్గా ఆర్గనైజ్ చేస్తూ ఈ ఫేస్బుక్ని ఫౌండర్ అనమాట, ఈ ఫేస్బుక్ గ్రూప్ ఫౌండర్. సో ఆయన వెన్ దే హ్యావ్ స్పోకెన్ టు ది ఎగ్జిబిషన్ ఆర్గనైజర్స్, వీ కుడ్ గెట్ అ ఫ్రీ ఎంట్రీ ఫర్ ఆల్ దిస్ ఫేస్బుక్ గ్రూప్ ఆఫ్ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్. సో మీకు ఈ గ్రూప్లో ఎవరెవరైతే ఉన్నారో, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో, సో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. సో యూ కెన్ జస్ట్ గెట్ ఇన్ టు ది గ్రాండ్ నర్సరీ మేళా వితౌట్ ఎనీ టికెట్. అండ్ ఇంకొకటి, అదొకటే కాదండి, సో ఫర్ దోస్ గ్రూప్ మెంబర్స్, దోస్ ఫేస్బుక్ గ్రూప్ మెంబర్స్ విల్ ఆల్సో గెట్ సమ్ అడిషనల్ డిస్కౌంట్స్ ఇన్ ఆల్ ద స్టాల్స్. మోస్ట్ ఆఫ్ ద స్టాల్స్తో ఈ ఎగ్జిబిషన్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. They will definitely give anywhere between 10 to 20% depending on the stall or the variety of the product and how much that they can afford. ఈ 10 to 20% డిస్కౌంట్ అనేది కూడా వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ వెనకాల జరుగుతూ ఉన్నాయి. బట్ డెఫినెట్లీ ఐ హవ్ స్పోకెన్ టు ది ఎగ్జిబిషన్ ఆర్గనైజింగ్ కమిటీ యాజ్ వెల్ యాజ్ శ్రీనివాసరావు గారు. సో దే అగ్రీ టు మెన్షన్ దిస్ హియర్. సో ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ that, and I am also a member of that group. So I encourage all of you to be a member of that. ఈ గ్రూప్ మెయిన్ అవకాశం
main aim of this is to make more of terrace gardenings and more plants, more green in our states. సో ఈ ఎయిమ్తో స్టార్ట్ చేసినటువంటి ఫేస్బుక్ గ్రూప్ని కూడా ఎంకరేజ్ చేద్దాం అండ్ బీ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ దాట్, సో దట్ యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇలాంటి చాలా అవకాశాలు మనకి దాంట్లో వస్తూ ఉంటాయి, డిస్కౌంట్స్ కానీ లేకపోతే గ్రూప్లో మనకి రకరకాల డిస్కషన్స్ కానీ, అండ్ యూ విల్ గెట్ సమ్ షేరింగ్స్, ఆల్ ఆఫ్ దాట్ యూ విల్ గెట్ ఇట్ దేర్. సో అది ఒక గుడ్ న్యూస్. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు ది మేళా, ఈ గ్రాండ్ నర్సరీ మేళా ఎక్కడ జరుగుతుందని చెప్పాను, పీపుల్స్ ప్లాజా. సో ఈ పీపుల్స్ ప్లాజా యాజ్ అ ప్లేస్ ఇట్ ఈస్ వెరీ బిగ్. సో మీరు కార్ పార్కింగ్ చేసుకోవాలి అంటే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ విల్ థింక్, రైట్? సో మీరు అక్కడికి వచ్చేటప్పుడు ద ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ కెన్ అవాయిడ్ కమింగ్ బై యువర్ ఓన్ కార్ అండ్ దెన్ పార్క్ ఇట్ దేర్ ఫర్ ద హోల్ డే, ఎందుకంటే ఇది ఒక గంటలో అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయేటువంటిది కాదు కదా. మీరు మార్నింగ్ వస్తే యూ హ్యావ్ మోర్ దెన్ 100 స్టాల్స్ టు లుక్ ఎట్. సో ఆబ్వియస్లీ దిస్ విల్ టేక్ అ హోల్ డే. అట్లీస్ట్ మీరు ఎంత తక్కువ అన్నా 4 to 5 hours మినిమం యూ హ్యావ్ టు స్పెండ్, మినిమం. సో అంత స్పెండ్ చేసేటప్పుడు మీరు కనుక క్యాబ్లో వచ్చి ఆ క్యాబ్లో మళ్ళీ వెళ్ళేటప్పుడు క్యాబ్ పికప్ చేసుకొని వెళ్ళిపోతే మీకు అక్కడ పార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అఫ్కోర్స్ ఇది ఫ్రీ పార్కింగ్ కాదంటలేదు, కానీ ఫ్రీ పార్కింగ్ అయినా మీరు పార్కింగ్కి వెతుక్కోవడానికి, మీరు కొంచెం లేట్ అయినా పార్కింగ్ వెతుక్కోవడానికే మీకు ఒక మినిమం ½ an hour పడుతుంది, బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్. సో మీరు పార్కింగ్కి ఇఫ్ యూ క్యాన్ అవాయిడ్, కమ్ బై క్యాబ్, గో బై క్యాబ్. మీకు మెటీరియల్ ఇక్కడ తీసుకున్నది క్యాబ్ దాకా తీసుకెళ్ళడానికి హెల్పర్స్ ఉంటారు. అండ్ ఇంకా హెల్పర్స్ అంటే వీళ్ళు కొంచెం ఇట్లా బాస్కెట్స్ లాంటివి పెట్టుకొని మీతో పాటుగా వాళ్ళు, వన్స్ యు ఆర్ డన్, మీరు ఒక ప్లేస్లో పెట్టుకుంటే వాళ్ళు మీతో పాటుగా తిరుగుతారు. వాళ్ళకి తిరిగినందుకు మేబీ దే విల్ ఛార్జ్ సంథింగ్, వాళ్ళు మీతో పాటు క్యారీ చేస్తూ అన్నీ తిరుగుతారు. ఇట్లా తిరిగి ఫైనల్లీ దే కెన్ ఈవెన్ గెట్ దోస్ మెటీరియల్ టు యువర్ కార్. సో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వీటిని ఉపయోగించుకొని మీరు సాధ్యమైనంత వరకు కార్ అవాయిడ్ చేయండి, క్యాబ్లో రండి. ఒకవేళ మీరు కార్లో వచ్చారనుకోండి, కార్లో వచ్చినప్పుడు మీకు ఆ పీపుల్స్ ప్లాజా మనకి మెయిన్ ఏదైతే ఎగ్జిబిషన్ ఉందో ఎగ్జిబిషన్ ముందు స్పేస్ ఉంటుంది. యూ కెన్ ట్రై గెటింగ్ ద స్పేస్ దేర్. అది అయిపోయిన తర్వాత దీనికి ఆపోజిట్ సైడ్లో ఒక పెద్ద పార్కింగ్ లాట్ ఉంది. అది గైడెడ్ పార్కింగ్ కాదు, అంటే మీకు మీరే ప్లేస్ చూసుకొని అరేంజ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం అక్కడ కమిటీ కానీ లేదంటే ఒక పార్కింగ్కి రిలేటెడ్ ఒక టీమ్ కానీ ఉండి చూడటం కాదు, యు ఆర్ పార్కింగ్ యువర్ కార్ అట్ యువర్ ఓన్ రిస్క్. సో ఇవన్నీ ఖలీద్ గారు, ఈయన ఆర్గనైజింగ్ ఇన్ఛార్జ్ యాక్చువల్గా ఆయన. సో హీ వాంటెడ్ టు పాస్ ఆన్ దిస్ మెసేజ్ టు ఆల్ వ్యూవర్స్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ దట్ మెసేజ్ హియర్. పార్కింగ్ వీలైతే అవాయిడ్ చేయండి. తీసుకొచ్చిన కార్ని మీరు దీని ఆపోజిట్లో కానీ లేదంటే ఆ రోడ్కి అవతల సైడ్, ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంటే రోడ్ క్రాస్ చేసే అవతల సైడ్ అక్కడ పెద్ద పార్కింగ్ లాట్ ఉంది, అందులో పార్క్ చేసుకోండి. సింగిల్గా పార్క్ చేసుకోండి, అంటే మీరు ఒకదానికొకటి, మీరు వేరే వాళ్ళు కారు తీయడానికైనా ఇంకొకరు పార్క్ చేయడానికైనా అవకాశం ఉండేటట్టుగా పార్క్ చేసుకోండి. అది ఎవరు గైడెడ్ పార్కింగ్ కాదు, ఎవరు అక్కడ ఉండి హెల్ప్ చేసి ఇటు పెట్టండి అటు పెట్టండి అని చెప్పరు. సో వీ హ్యావ్ టు పార్క్ రెస్పాన్సిబిలీ అండ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. సో అది ఒకటి. తర్వాత అది అయిపోయిన తర్వాత ఆన్ ద నెక్లెస్ రోడ్ కొన్ని సైడ్స్ మనకి సింగిల్ పార్కింగ్ ఉంది. సో యూ కెన్ పార్క్, స్పెషలీ పోలీస్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ దే కెన్ పార్క్ ఆన్ ద సైడ్స్. ఇవి మీరు అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ని కానీ ట్రాఫిక్ పోలీస్ కానీ వాళ్ళు ఎవరైనా అడిగి కనుక్కోండి. సో దిస్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్ ఐమ్ టెలింగ్ యూ. సో ఆన్ ద సైడ్స్ వేర్ దెర్ ఆర్ సమ్ ఓపెన్ ఏరియాస్ వేర్ యూ కెన్ పార్క్. సో ఇవన్నీ కొంచెం జాగ్రత్త వహించండి. అండ్ వెన్ యూర్ కమింగ్ యూ హ్యావ్ టు క్యారీ సమ్ బ్యాగ్స్ కానీ లేకపోతే ట్రాలీస్ కానీ ఇవి తెచ్చుకోండి. సో దట్ విల్ హెల్ప్ యూ, బికాజ్ యూ హ్యావ్ టు బై సో మెనీ థింగ్స్ అండ్ యూ విల్ హ్యావ్ టు మూవ్ అరౌండ్. అవి పట్టుకొని తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి యూ బెటర్ గెట్ అ ట్రాలీ ఆర్ సమ్ బ్యాగ్స్ వేర్ యూ కెన్ ఈజీలీ క్యారీ. సో ఫుడ్ మీరు తెచ్చుకోగలిగితే మీరు తెచ్చుకోండి, అదర్వైజ్ దేర్ ఆర్ సమ్ స్టాల్స్, బట్ యూ నో దిస్ ఇస్ అ పాండమిక్, సో ఐ లీవ్ ఇట్ టు యూ హౌ మచ్ దట్ యూ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఫుడ్. మీకు కావాల్సిన ఫుడ్ మీరు తెచ్చుకోవచ్చు, కాకపోతే అక్కడ దెర్ ఈస్ నో బిగ్ స్పేస్ టు సిట్ అండ్ ఈట్. ఇట్స్ లైక్ యూ షుడ్ బీ జస్ట్ ఈటబుల్స్, అంటే ఈజీగా తినగలిగేవి తెచ్చుకోండి. వాటర్ యూ కెన్ క్యారీ బికాజ్ యూ హ్యావ్ టు వాక్ ఎ లాట్ అండ్ స్పెషలీ సన్నీగా కూడా ఉంటుంది కాబట్టి యూ క్యారీ సమ్ వాటర్. ఓకే, సో మనం హైలైట్స్ ఒక్కసారి ఇఫ్ యూ వాంట్ టు రివైజ్, ది మేళా ఈజ్ స్టార్టింగ్ ఆన్ 19th August at People's Plaza,
పీపుల్స్ ప్లాజా అంటే అదేనండి, నెక్లెస్ రోడ్ దగ్గర ఉంది కదా, అది పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, హైదరాబాద్, స్టార్టింగ్ 19th till 23rd of August. ఓకే. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ ఉంది 20 రూపీస్ ఫర్ ఆల్. అండ్ సిటీజీ విచ్ ఇస్ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ ఫేస్బుక్ గ్రూప్లో వాళ్ళకి మాత్రం ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. అండ్ దట్ గ్రూప్ మెంబర్స్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ అడిషనల్ డిస్కౌంట్స్ ఇన్ ది స్టాల్స్. అది జరుగుతుంది. నేను త్వరలో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడు మీకు కన్ఫర్మ్డ్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఇస్తాను. ఓకే. పార్కింగ్ కానీ ఈ లోపలికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటన్నిటితో పాటు మీ హెల్త్ కేర్ మాత్రం తప్పనిసరిగా తీసుకోండి. మీరు మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి సాధ్యమైనంత వరకు. ఐ నో దిస్ ఇస్ అ పబ్లిక్ ప్లేస్, సో యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ సోషల్ డిస్టెన్సింగ్. అండ్ ఎక్కడైనా అవసరమైన ఏది టచ్ చేసినా మీరు శానిటైజర్ వాడుకోండి, మీ శానిటైజర్ మీరు క్యారీ చేయండి. సో ఈ 3 పాటించండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, అండ్ యూ విల్ హ్యావ్ అ ఛాన్స్ టు సీ సో మెనీ థింగ్స్ దేర్. అన్ని రకాల వెరైటీస్ మొక్కలు చూడటం, అండ్ యూ కెన్ యాక్చువల్లీ గెట్ మోర్ ఎక్స్పర్ట్ అడ్వైజెస్, ఇవన్నీ ఉంటాయి. సో మనం ఈ వీడియోస్ అయిన తర్వాత లైవ్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వీ విల్ గివ్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్. మీరు లాస్ట్ టైం అలాగే చూశారు, అందరూ ఎంకరేజ్ చేశారు. ఐ హోప్ ఐ హవ్ గివెన్ లాట్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ ది ప్రీవియస్ వీడియోస్. సో అలాగే ఈసారి కూడా తప్పకుండా విల్ గివ్ మోర్ డీటెయిల్స్ డ్యూరింగ్ దిస్ టైం. ఓకే. సో ఇవి ఈ పర్టికులర్ ఈవెంట్కి రిలేటెడ్ డీటెయిల్స్. అండ్ ఫర్దర్ మోర్ అప్డేట్స్తో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. 19th లోపు ఐ విల్ ట్రై టు గివ్ యూ వన్ మోర్ వీడియో విత్ ఫర్దర్ మోర్ అప్డేట్స్ అండ్ కన్ఫర్మ్డ్ డిస్కౌంట్స్ కానీ, లేకపోతే మనకి ఎంట్రీ రిలేటెడ్ కానీ ఆ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ మోర్. ఫర్ నౌ, so I think this is what I wanted to share with all of you. Don't miss this opportunity, which is 19th of August. See you there. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇలా మీరు లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు. సో అలాగే ఇఫ్ యూ లైక్ దిస్ మోర్ అండ్ డెఫినెట్లీ షేర్ దిస్ మోర్ దాన్ దిస్ ఛానల్. సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డోంట్ ఫర్గెట్ టు షేర్. అండ్ దెన్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోస్ అన్నీ చూడండి. ప్రీవియస్ నర్సరీ మేళావి, దానికి ముందువి, సో అన్నీ కూడా కవర్ చేసాము. సో యూ కెన్ సీ డిఫరెంట్ వెరైటీస్ అండ్ కంటెంట్ దట్ యూ కెన్ లైక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.